మనకి చాదస్తాలు చాలా ఎక్కువ. చాలా మంది నడవడానికి టైం చూసుకుంటారు, పని చేయడానికి చిన్న చిన్న పనులు చేయడానికి కూడా టైం చూసుకుంటూ ఉంటారు. మరి ఇంత గొప్ప మహిమ గల ఈ రుద్రాక్షని ధరించడం అంటే ధరించేటప్పుడు ముహూర్తాలు ఇలాంటివన్నీ చూసుకోవాలంటారా? అవసరం అసలు? ఏమీ అవసరం లేదు. చాలామంది ఏమనుకుంటారంటే ఈశ్వరాభిషేకం శివాభిషేకం చేస్తే నమక చమకాలతోనే చేయాలా, లేకపోతే సంస్కృతం వచ్చి ఉండాలా, అభిషేకం ఒక పద్ధతి ప్రకారంగా ఏమీ ఉండదు. నువ్వు ఏ భాషలో చేసినా ఆయనకి రీచ్ అవుతుంది. నీకు భాష రాకపోయినా మోగవాడు కూడా తన అర్జీని పెట్టుకోవచ్చు, ఈశ్వరుడికి మోగవాడు కూడా పెట్టుకోవచ్చు. దేనితోని సంబంధం లేదు, ఇలాగే చెయ్యాలని ఏమీ లేదు. ఇది వేసుకుంటే ఈ ముహూర్తాలు చూసి వేసుకోవాలంటే అవసరం లేదు. ఎందుకు అంటే రుద్రాక్ష మనం ఎందుకు వేసుకుంటాం? అది మంచి జరుగుతుంది అని వేసుకుంటాం. అది వేసుకుంటే మంచి జరుగుతుంది. మంచి ఎప్పటి నుంచి కావాలి? వచ్చే నెల ముహూర్తం చూసుకొని వేద్దామా? అప్పుడు వరకు ఎందుకు? అది వేసుకుంటే మంచి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఎంత తొందరగా వేసుకోగలిగితే ఫలితం అంత బాగా వస్తుంది. దురదృష్టం ఏమిటి అంటే చాలా మంది అంటే భగవంతుడి సృష్టిలో ఏ దోషము ఉండదు, మన దృష్టిలో తప్ప. చాలా మంది ఏం చేస్తారంటే ఇవాళ మంగళవారం వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాం, ఆయన ఏదో అంటరాని వాళ్ళలాగా. అది ఎంత దుర్మార్గం అది. ఇప్పుడు ఎప్పుడు పెద్దవాళ్ళు కానీ దేవుడు కానీ ఎప్పుడు కావాలి? నువ్వు కష్టంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు నీకు సపోర్ట్ కావాలి. నిజంగా అది మంచి రోజు కాకపోతే ఆ ప్రభావం నీ మీద పడకుండా ఉండడం కోసం కదా నీకు కావాలి. కరెక్ట్. ఒకవేళ అనుకుంటే, ఒకవేళ అలాంటివి మనం పాటించాల్సి వస్తే అప్పుడు కదా కావాలి. సో అన్ని బాగున్నప్పుడు ఎందుకు? కరెక్ట్. అంటే కాబట్టి మనం ఎప్పుడు ఇవన్నీ ఏమిటంటే ఈ విపరీత చాదస్తాలు తీసి పక్కన పెట్టాలి. అంతే. మంచి పనులకి ముహూర్తాలు అవసరం లేదు. అతి సర్వర్త వర్జయత్. ఏది అతిగా ఉండకూడదు, ఏది ఎంతవరకు ఉండాలో ఆచరణ యోగ్యము కానిది ఏది ఆచారము కాదు, ఆచరించగలిగేది మాత్రమే ఆచారం. ఎప్పుడు ఇది వేసుకోవాలనుకుంటే అప్పుడు వేసుకోండి.